బీఆర్ఎస్ హయాంలో రెవెన్యూ డివిజన్లను ఇష్టారాజ్యంగా ఏర్పాటు చేశారని విమర్శించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. శాసనసభలో రెవెన్యూ డివిజన్లపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు కోమటిరెడ్డి స్పందించారు. మక్తల్ నారాయణపేటతో పాటు చేర్యాల డివిజన్లలో సమస్యలు ఉన్నాయని చెప్పారు. చేర్యాల డివిజన్లో అయితే కలెక్టరేట్, సిద్దిపేట్, అగ్రికల్చర్కు గజ్వేల్, ఏసీపీకి హుస్నాబాద్ ఉన్నట్లు చెప్పారు మంత్రి కోమటిరెడ్డి. గతంలో కూడా గౌరవ సభ్యులు విప్పు గారు వీళ్ళ ఐలయ్య కానీ శ్రీహర్ గారు కానీ ఇప్పుడు మాట్లాడిన గౌరవ సభ్యులు రాజేశ్వర రెడ్డి గారు ఇవన్నీ నిజంగా కూడా ప్రాబ్లమేటిక్ ఉన్న డివిజన్స్ అధ్యక్ష, రెవెన్యూ డివిజన్ అధ్యక్ష. నాకు తెలిసి ఎందుకంటే ఆలేరు కూడా నేను ఎంపీగా ఉన్నప్పుడు నా పరిధిలోకి వచ్చే భక్తుల్లో కూడా వనపర్తి, నారాయణపేట 2 జిల్లాలకు, చేర్యాలు అయితే ఆ గత ప్రభుత్వం చేసింది. చేర్యాలు అంటే పోరాటాలకు గడ్డ. అదొకప్పుడు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ. ఆ కాన్స్టిట్యున్సీని హుస్నాబాద్ ఏసీపీ దగ్గరికి పోవాలి, అగ్రికల్చర్ ఏమో గజ్వేల్ పోవాలి, కలెక్టర్ సిద్దిపేట. దాన్ని ముక్కలు చెక్కలు చేసి అసలు అప్పుడు రెవెన్యూ మినిస్టర్ లేకుండే ప్రభుత్వం ఉన్నదా లేదా కూడా తెలియదు. ఎట్లా చేసినో అర్థం కాలేదు. దాని మీద మేము 3 రోజులు నిరాహార దీక్ష చేసినాం. రిలే నిరాహార దీక్షలు, ప్రజా సంఘాలు. ఈరోజు నేను మంత్రిగా సరే నేను గతంలో దాని గురించి పోరాటం చేసిన అది న్యాయమైన కోరిక. ఆలేరు కానీ, చేర్యాల కానీ, మక్తలు కానీ ఇలాంటి 7 ఉన్నాయి. సహచర మంత్రివర్యులు గౌరవనీయులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని, వారి ద్వారా ముఖ్యమంత్రి గారు కూడా మేమందరం కూడా యాజ్ ఏ మంత్రిగా నేను మాట్లాడతాను. కానీ సభ్యులు రాజేశ్వర రెడ్డి గారు చెప్పినట్టు ఆ కుమరవెల్లి దేవస్థానంతో పాటు అసలు ఇబ్బందులు కాదు అధ్యక్ష, ప్రజా సమస్యలు వేరు. అసలు ఆర్డీఓ ఆఫీస్ అనేది ముఖ్యం. తర్వాత జేసీ కలెక్టర్ ఎక్కడ తిరగాలి అధ్యక్ష? కామాన పేదవాడు. దీని మీద గౌరవ రెవెన్యూ మినిస్టర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను యాజ్ ఏ కొలీగ్ మినిస్టర్గా. జెన్యున్ కోరికలను కూడా మన సభ్యులైనా ఆ సభ్యులైనా నా రిక్వెస్ట్ అయినా దాని మీద కన్సిడర్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇంకా రాష్ట్రంలో ఎక్కడెక్కడైనా ఇలాంటివి ఉంటే చేస్తే ప్రజలకు అందుబాటు. 4 మండలాలు కలిసి 10 జిల్లాలు ఉన్నాయి అధ్యక్ష. వనపర్తి 4 మండలాలకే ఒక జిల్లా ఉంది. ములుగు 4 మండలాలకే ఒక జిల్లా ఉంది. నారాయణపేట 5 మండలాలకే ఒక జిల్లా ఉంది. రెవెన్యూ డివిజన్ని 5 మండలాలు ఒక మున్సిపాలిటీ ఉన్నప్పుడు చేస్తానికి దానికేం పెద్ద నష్టం లేదు. సరే, పోయిన గవర్నమెంట్ తప్పు చేసింది. మన ప్రజాపాలన నుంచే ఇందిరమ్మ పాలన, మన గవర్నమెంట్ మంచి గవర్నమెంట్ అనే ప్రజలు మనకు పట్టం కట్టిండ్రు. దాని మీద ఆలోచించాలని గౌరవం